శ్రీమాత్రే నమః. ఆషాఢ శుద్ధ శుక్రవారం మూలంగా అమ్మవారికి శాస్త్రోక్తంగా భక్తిపూర్వకమైనటువంటి సారెను ప్రతి సంవత్సరం మహిళా మనులందరూ కూడా మా కాలనీ నుంచి సమర్పిస్తూ ఉంటారు. అదే విధంగా ఈ సంవత్సరం 2026లో కూడా మేము అమ్మవారికి ఈ సారెను పంచడానికి వెళ్తున్నామండి. సారెలో చాలా రకాలైనటువంటి సాంప్రదాయమైనటువంటి పిండి పదార్థాలు కానీ ప్రతి ఒక్క అమ్మవారికి సౌభాగ్యానికి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా భక్తిపూర్వకంగా సమర్పిస్తాము. ఈ రోజు మీకు ఈ వీడియోలో ఒక కాలనీలో జరిగినటువంటి ఈ సారి సంబరాలను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. శ్రీ కనకదుర్గ అమ్మవారికి వైభవోపేతంగా సారని అయితే సమర్పిస్తున్నామండి. మా ఇంటి నుంచి అయితే వడిబియ్యం, వడపప్పు, పరమాన్నం, పానకం, గోరింటాకు, పళ్ళు, అలాగే చీర, రవిక, అన్ని బంగారు నగలు అలాంటివన్నీ, ఇంకా భక్తులు కూడా అందరూ చాలా రకాలైనటువంటి పిండి వంటలు, పండ్లు, ఫలాలు చాలా ఉత్సాహంగా తీసుకొస్తున్నారు. వాటిని అన్నింటినీ కూడా మీరు కూడా చూడండి, అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. ఇలా ఎవరింటి వారి సాంప్రదాయం ప్రకారం వారు అమ్మవారికి ఏ విధంగా అయితే పద్ధతి ప్రకారం చెల్లిస్తారో అలాంటివన్నీ సమకూర్చుకొని అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఒకేసారి వాళ్ళ లైన్ నుంచి అందరూ ఒక్కొక్క లైన్ నుంచి ఒక్కొక్కళ్ళు ఇలా గ్రూప్గా వెళ్తారు గుడికి. ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకుంటారు కాబట్టి అనుకున్న చోటికి ప్రతి ఒక్క లైన్లో నుంచి అందరూ అక్కడికి అనుకున్న విధంగా అనుకున్న టైం ప్రకారం అయితే అక్కడికి కమ్యూనికేట్ అవుతూ వస్తారనమాట. అలా వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా మేళతాళాలతోటి అమ్మవారి నామస్మరణతోటి ఇలా అమ్మవారి ఆలయానికి అయితే చేరుకోవడం జరుగుతుంది. మన సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా ఉండాల్సింది ముందుగా మంగళహారతి. ఆ మంగళహారతులను వెలిగించుకొని ప్రతి మహిళ తమ ఇంటి నుండి తీసుకొచ్చినటువంటి సారెతో అయితే అమ్మవారికి సమర్పించడానికి చాలా ఉత్సాహంగా అయితే అందరూ ఒక చోటుకి చేరుకొని ఇలా బయలుదేరారు. అమ్మవారి నామస్మరణతో చేస్తూ ఇంకొక ధ్యాసే లేకుండా అమ్మకి సమర్పించబోతున్నామనే సంతోషంతో అయితే ఇలా బయలుదేరుతారు మేళతాళాలతో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. పోయండి, అటు ఇటు పోయండి. ఇదిగోండి అందరూ. ఒకటే లైన్, ఒక 2 లైన్స్. జై దుర్గా భవానీకి జై. 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 జై. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అలా సామూహికంగా తీసుకొచ్చినటువంటి ఈ అమ్మవారి సారని దుర్గమ్మ ఆలయ ప్రాంగణం నుంచి, అలాగే మల్లికార్జున స్వామివారి ఆలయ ప్రాంగణం నుంచి అమ్మవారి అయ్యవారి నామస్మరణను చేసుకుంటూ 3 సార్లు ప్రదక్షిణ చేసి చివరిగా దుర్గమ్మ అమ్మవారికి ఒడికి ఈ సారని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అమ్మవారికి పంచామృతాభిషేకం చేసిన తర్వాత చక్కగా అలంకరించేసి మీరు వీడియోలో గమనించండి. ఇక్కడ ఈ శివానగర్ కాలనీ వాసులు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా బంగారం కానీ వెండి వస్తువు కానీ ఏదైనా కొనుక్కున్నప్పుడు అమ్మవారికి ధరింపజేసి మొదటిసారిగా తర్వాత వేసుకోవటం అనేది ఇక్కడ చాలామంది పాటిస్తూ ఉంటారు. నేనైతే ప్రతి ఒక్క వస్తువును అమ్మవారికి సమర్పించిన తర్వాత వేసుకున్న తర్వాతనే నేను వేసుకోవటం అనేది జరుగుతుంది. అదే పద్ధతి ప్రకారం దుర్గా భవానీ గారు చేయించుకున్నటువంటి హారాన్ని అయితే అమ్మవారికి మొదటిసారిగా వేయటం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నేను అమ్మవారికి ఈ డబ్బుల హారం అనేది వేస్తూ ఉంటాను. అందుకోసం అనేసి డబ్బుల హారాన్ని, నిమ్మకాయల హారం కూడా గుడి నుంచి అయితే 51 నిమ్మకాయల హారాన్ని కూడా వేయటం జరిగింది. అమ్మవారికి కమలాన్ని పెట్టేసి చక్కగా అలంకరణ అయితే జరిగిందండి. అలా అందరూ కలిసి తీసుకొచ్చినటువంటి సారెని ఒక్కొక్కరుగా ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసి అమ్మవారి ఎదురుగా పెట్టడం జరిగిందండి. ఇలాగా ముందుగా అమ్మవారికి చాలా ప్రీతికరమైనది చలివిడి, వడపప్పు, పానకం,
అలా పెట్టేసేసి గోరింటాకు గాజులు జాగ్రత్తగా గాజులను అయితే సేఫ్ ప్లేస్లో పెట్టాము. ఆ తర్వాత వడిబియ్యము ఇలా ఎవరు తీసుకొచ్చినటువంటి సారెను అలా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి సన్నిధిలో పెట్టి నమస్కారం చేసుకొని భక్తిపూర్వకంగా అందరూ కూడా మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో చేరారు. ఈ సారె అనేది ప్రత్యేకంగా తెలంగాణ నుంచి మొదలైందండి. యాక్చువల్లీ ఈ ఆషాఢంలో అమ్మవారికి బోనం అంటే భోజనం సమర్పిస్తూ ఉంటారు. అదే క్రమంలో ఇలా అమ్మవారికి బోనాన్ని సమర్పించటం వల్ల తమకు కలిసి వచ్చిందని, పిల్లా పాపలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉంటున్నామనే భావనతో, మరింత భక్తి భావనతో ఇలా సారెను అమ్మవారికి సమర్పించటం ఒక ఆచారంగా సాంప్రదాయంగా మొదలైంది. ఇదే విధంగా ఇదే క్రమంలో ఈ తెలంగాణ నుంచి అప్పుడు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండేవి కాబట్టి అప్పుడు ఈ అమ్మవార్లకు అధిదేవత దుర్గమ్మ బెజవాడ అమ్మవారికి కూడా ఈ తెలంగాణ నుంచి సారెను తీసుకెళ్లటం ఒక సాంప్రదాయంగా మారింది. చాలా ఘనంగా సమర్పించేవారు తెలంగాణ ప్రాంతం నుంచి కనకదుర్గ అమ్మవారికి విజయవాడలో. అయితే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాం, మరి మనం ఎందుకు తీసుకురాకూడదు ఇక్కడి నుంచి అనే ఉద్దేశంతో ఆ ప్రాంతం వారు కూడా ఇలా అమ్మవారికి సారెను సమర్పించటం ఆంధ్రాలో కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు విడివిడిగా అయినప్పటికీ రెండు రాష్ట్రాలలో కూడా ఆషాఢం వచ్చేసరికి అమ్మవారికి మరింత ఘనంగా ఇలా అమ్మవారికి సారెను పంచటం అనేది మొదలైంది. ఈ మధ్య కాలంలో ఒక 5-6 సంవత్సరాల నుంచి అయితే ఈ సారెను ఇలా ఆషాఢం వచ్చేసరికి అమ్మవారికి ఘనంగా సారెను పంచటం అనేది మొదలుపెట్టారు. చాలా మంచి పద్ధతిగా ఇది సాంప్రదాయాన్ని పెంచే విధంగా ఉంది. సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చినా కానీ అది మన హైందవత్వాన్ని ఐకమత్యాన్ని పెంచే విధంగా ఉంది కాబట్టి ఇలాంటి సాంప్రదాయాలు వర్ధిల్లాలి. ఇలా భక్తిపూర్వకంగా తీసుకొచ్చినటువంటి సారెలో నుంచి ప్రతి ఒక్క పదార్థాన్ని తీసి అమ్మవారికి అలాగే అయ్యవారికి కూడా సమర్పించటం జరుగుతుంది. అమ్మవారికి సారెని అయ్యవారికి నైవేద్యాలను సమర్పించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రమ పద్ధతిలో కూర్చొని అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమార్చనను కూడా గురువుగారి సమక్షంలో ఈ కుంకుమార్చన అనేది చాలా వైభవోపేతంగా భక్తిపూర్వకంగా జరుగుతుంది ప్రతి ఏటా కూడా. అసలు అమ్మవారికి ఎన్ని పూజలు ఎంత వైభవంగా జరిగినప్పటికీ ఆమెకు చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక్క ప్రత్యేకమైనటువంటి పూజ ఈ కుంకుమ పూజ. అమ్మకి చిన్నపిల్లలు కుంకుమ పూజ చేస్తే చాలా సంతోషిస్తుందంట. అదేవిధంగా మగవాళ్ళు పూజ చేస్తే నా బిడ్డ అని అనుకుంటుందంట. ఇక ఆడవాళ్ళు చేస్తే ఆ స్త్రీలోనే తనకు తాను చూసుకొని మురిసిపోతూ ఉంటుందంట. అంతటి విశేషమైనది కుంకుమ పూజ. ఎన్ని పూజలు చేసినా కానీ ఒక్క నలుగురితో కుంకుమ పూజ చేయించిందే అక్కడ అమ్మవారికి జరుగుతున్నటువంటి పూజలు నిష్ఫలమనే చెప్పవచ్చు. అమ్మవారికి సంతోషాన్ని నిండుగా ఇవ్వదనే చెప్పాలి. అందుకే అమ్మవారికి జరిగేటువంటి పూజల్లో అత్యున్నతమైనది ఈ కుంకుమ పూజ. ఇక అమ్మవారిని సంతోషపరిచేటువంటి ఈ సారెలో మరొకటి ముఖ్యమైనది వడిబియ్యం. అమ్మవారికి వడిబియ్యం పోయటం వల్ల మన ఒడిని కూడా నింపుతుంది, చల్లగా దీవిస్తుంది అమ్మవారు. ఇక కుంకుమార్చనలు అయిన తర్వాత అందరూ కూడా ఒకరికొకరు కుంకుమను పంచుకొని పువ్వులను పంచుకొని ఆ తర్వాత అమ్మవారికి సమర్పించినటువంటి సారెను ప్రతి ఒక్కరికి అందేలాగా ఈ సారెను పంచడం జరుగుతుంది. మనం తీసుకొచ్చింది ఒక్కటే సారే పదార్థం, కానీ అమ్మవారు తమకొచ్చినటు వాటిని అన్నింటినీ కూడా బిడ్డలందరికీ కూడా సమానంగా పంచి ఇచ్చి ఒడిని నింపి పంపిస్తుంది. మనం ఏది సాధించాలన్నా మన పనులన్నీ సుగమం కావాలన్నా ప్రతి ఒక్కరికి కావాల్సింది గురువు. అటువంటి గురువులను పూజించటం అలాగే వారిని సంతోషపెట్టడం మన బాధ్యత. అందుకే గురువులకు దక్షిణ తాంబూలాలు అందరూ కలిసి ఇవ్వటం జరిగింది. ఇక ఆషాఢం అంటేనే గోరింటాకు లేనిదే ఆషాఢం అనేది లేదు. అందుకోసమనే ప్రతి ఒక్క మహిళ వారవారము దాదాపుగా పెట్టేసుకునే ఉంటారు. అందరి చేతులకు గోరింటాకు తప్పనిసరిగా ఉంటుంది. అయినా కానీ మరింత గోరింటాకు పెట్టుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతూనే ఉంటారు. గోరింటాకు అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. ఇలా గోరింటాకునైతే అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా కొంచెమైనా కూడా అమ్మవారి ప్రసాదంగా ఈ గోరింటాకును అందరూ తీసుకొని అందరూ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. చెప్పండి.
కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది చెక్క పండింది ఎర్రని చుక్క చేరంటాలకు శ్రీరామ రక్ష చిట్టి పేరంటాలకు శ్రీరామ రక్ష గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది ఎంచక్క పండింది ఎర్రని చుక్క ఎంచక్క పండింది ఎర్రని చుక్క పేరంటాలకు శ్రీరామ రక్ష చిట్టి కన్నే పేరంటాలం రక్ష గోరింట పూసింది ఓం శ్రీ మాత్రే నమః. చూశారు కదండి, కనకదుర్గ అమ్మవారికి ఎంత సంతోషంగా వైభవోపేతంగా సారెని సమర్పించామో. మా సారె సంబరాలు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మరి మీ ఏరియాలో అమ్మవారికి సారెని సమర్పిస్తారా? ఒకవేళ సమర్పిస్తే ఏ ఏరియానో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. స్వస్తి.